ఓకే, ముఖ్యంగా చూసినట్టయితే కేంద్రం దాని పరిధిలోని భూభాగానికి సంబంధించినటువంటివి పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ గురించి చెప్తున్నాను. కేంద్రం దాని పరిధిలోని భూభాగానికి 1 నుంచి 4 వరకు ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి. అదేవిధంగా పౌరసత్వానికి సంబంధించి 5 నుంచి 10 వరకు ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి ఫ్రెండ్స్. వీటి గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ సోషల్ స్టడీస్ స్వాగతం అండి. అనేక రకాలైనటువంటి పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ నిబంధనలు అడుగుతున్నారు. ఏ నిబంధన ఏ అంశాన్ని తెలియజేస్తుంది అనేటువంటి అంశం మీద మంచి గ్రిప్ ఉన్నట్టయితే అభ్యర్థి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు రాకుండా ఉండవు ఫ్రెండ్స్. భారత రాజ్యాంగం భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. మొత్తం మీద చూసినట్టయితే భారత రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 64 లక్షల ఖర్చు వచ్చింది. చాలామంది మేధావులు తో కూడినటువంటి కొన్ని కమిటీల ద్వారాగా రచించినటువంటి రాజ్యాంగం అత్యున్నతమైనటువంటి విధానంగా మనం పరిగణిస్తున్నాం ఈ రోజు కూడా. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని విభాగాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. చాలా వరకు మనం చూసినట్లయితే భారత రాజ్యాంగం 1950 జనవరి 26 ఫ్రెండ్స్ అమల్లోకి వచ్చింది. ఇది బేసికల్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్. ఇది తెలిసినటువంటి విషయమే, ఇది అవసరం లేదు కదా అనుకోవద్దు. ఎందుకంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు 1950 జనవరి 26. మొత్తం మీద చూసినట్టయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 22 భాగాలు ఉన్నాయి, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. మొత్తం మీద చూసినట్టయితే ఇక్కడ ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్ళు, ఎన్ని విభాగాలు, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు 448 ఉన్నాయండి. ప్రజెంట్ అయితే 448 ఆర్టికల్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ 448 ఆర్టికల్స్ ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎన్ని భాగాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే 25 భాగాలు ఉన్నాయండి, 25. నెక్స్ట్ షెడ్యూల్ ఎన్ని ఉన్నాయి? షెడ్యూల్ విషయానికి వచ్చేసరికి 12 షెడ్యూల్ ఉన్నాయండి. షెడ్యూల్ 12 ఉన్నాయి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి తెలియాలి. 395 ఉన్నాయి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 448 ఉన్నాయి. అదేవిధంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని భాగాలు ఉన్నాయి? 22 భాగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని భాగాలు ఉన్నాయి? 25 భాగాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం అమలుకు వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? 8 షెడ్యూల్ ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? 12 షెడ్యూల్ ఉన్నాయి. ఇంతవరకు క్లియర్గా మనకు అర్థమైంది. మొత్తం మీద ఏదైనా రాజ్యాంగంలో ఆర్టికల్ని సవరించాలి అన్నప్పుడు ఏం చేస్తుంటారంటే ABCD అనేటువంటిది వాటికి ఇచ్చుకుంటూ వస్తారు ఫ్రెండ్స్. అంతేగాని మొత్తం నెంబర్ని మార్చడం అనేటువంటిది జరగదు. నెంబరు చేర్చుకోవడం అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ 395 అనేటువంటిది ఉందనుకుందాం. ఈ 395 ఏదైనా సవరణ చేశారనుకోండి, A అనేటువంటిది యాడ్ చేస్తారండి. ఇంకొక సవరణ చేస్తారు, B అనేటువంటిది యాడ్ చేస్తారు. ఇంకొక సవరణ చేస్తారు, C అనేటువంటిది యాడ్ చేస్తారు. ఇంకో సవరణ చేసినప్పుడు D అనేటువంటిది యాడ్ చేస్తారు. ఈ విధంగా ఒక రాజ్యాంగ నిబంధనకు సవరణ చేసుకుంటూ పోతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ విధంగా ముఖ్యంగా రాజ్యాంగంలో చివరి ఆర్టికల్ వచ్చేసి 395 కాబట్టి ఈ 395కి సంబంధించినటువంటి విషయం కూడా మీకు చెప్పాను. ఇట్లా ఎగ్జాంపుల్ పర్పస్లో ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అనేటువంటిది మనం అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్టికల్ విషయానికి వచ్చేసరికి ఏ విధమైనటువంటి అంశాలు ఉన్నాయి ఈ ఆర్టికల్స్లో అనేటువంటిది కూడా చాలా వరకు ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి విధానాలు ఉన్నాయి. కేంద్రం దాని పరిధిలోని భూభాగం అనేటువంటి దాని గురించి చెప్తాను. ఫస్ట్ కేంద్రం దాని పరిధిలోని భూభాగం. ఈ కేంద్రం దాని పరిధిలోని భూభాగం అనేటువంటి విషయానికి వచ్చేసరికి 1, 2, 3, 4 ఆర్టికల్స్ ఉన్నాయండి. కేంద్రం దాని పరిధిలోని భూభాగానికి సంబంధించి ఎన్ని ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి అనేటువంటి ప్రశ్న వచ్చిందనుకోండి, 4 ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి. ఆ 4 ఆర్టికల్ కూడా 1, 2, 3, 4 అనేటువంటిది అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆర్టికల్లో ఏముంటుంది? ఫస్ట్ ఆర్టికల్లో మనం చూసినట్టయితే కేంద్రం పేరు దాని భూభాగం ఉంటుందండి. ఫస్ట్ ఆర్టికల్ కేంద్రం పేరు దాని భూభాగం. కేంద్రం పేరు
దాని భూభాగం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్లో కొత్త రాష్ట్రాల ఏర్పాటు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు సెకండ్ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుందండి? కొత్త రాష్ట్రాల ఏర్పాటు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పడింది. కొత్త రాష్ట్రానికి ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఆర్టికల్ 2 అనేటువంటి తెలియజేస్తుంది. అంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఆర్టికల్ 3 విషయానికి వచ్చేసరికి నూతన రాష్ట్రాల ఏర్పాటు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పుకున్నాం. అంటే ఇది నూతన రాష్ట్రంగా మేము ప్రకటిస్తున్నాం అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసేటువంటి సమయంలో ఏ ఆర్టికల్ని ఉపయోగిస్తుంది? మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ ఆర్టికల్. టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్లో ఒకసారి వచ్చింది, ఇంజనీరింగ్ విభాగంలో అడిగారు. ఓకే, జనరల్ స్టడీస్లో భాగంగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం అనేటువంటిది జరిగిందండి. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ దీని గురించి వివరిస్తుంది అనేటువంటిది క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఆర్టికల్ 3 అనేటువంటిది దాని ప్రకారం ఏర్పాటు చేశారు. ఓకే, ముఖ్యంగా మరి ఇంకో విషయం ఏంటంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు కావచ్చు, మరి రాష్ట్రాల సరిహద్దులు కావచ్చు, మార్పు, రాష్ట్రాల సరిహద్దుల మార్పు, అదేవిధంగా రాష్ట్రాల పేర్ల మార్పు. ఫర్ ఎగ్జాంపుల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని మరి సరిహద్దు భాగాలుగా మరి మామూలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది అని మనకు తెలిసినటువంటి విషయమే. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆంధ్రప్రదేశ్ని విడగొడుతూ, అదేవిధంగా తెలంగాణని భాగంగా మరి విడగొడుతూ అంటే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారం? ఏదైనా సరే ఆర్టికల్ 3 ప్రకారం కంపల్సరిగా నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయొచ్చు, రాష్ట్రాల సరిహద్దులు మార్పులు చేయొచ్చు, రాష్ట్రాలకు పేర్లు పెట్టొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ విధమైనటువంటి మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 4 ఏం తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు మొదటి 4 షెడ్యూల్స్, అదేవిధంగా అనుబంధ అనుషంగిక పర్యావరణ సంబంధాలు అంశాలపై సవరణ కోసం ఆర్టికల్ 2, 3ల కింద చట్టాలు చేయటం. మరి ఇది కూడా మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొదటి 4వ షెడ్యూల్ సంబంధించినటువంటి విషయాలపై ఏ విధంగా ఉన్నాయి, ఈ యొక్క అనుబంధం ఏమిటి, అనుషంగిక అయినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ మరి సంబంధించినటువంటి విషయాలు, వీటిపై కూడా సవరణ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. చట్టాలు చేసేటువంటి పవర్ అనేటువంటిది మరి ఆర్టికల్ 4 తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పర్యావరణ సంబంధమైనటువంటి అంశంపై ఒక చట్టం చేయటం అనేటువంటిది జరిగింది. ఇది ఏ ఆర్టికల్కి సంబంధించినటువంటి అంశం? ఆర్టికల్ 4. పర్యావరణ సంబంధిత అంశంపై కేంద్రం సవరణ చేస్తుంది, కేంద్రం వివరిస్తుంది. దేని గురించి వివరిస్తుంది? ఏ ఆర్టికల్ వివరిస్తుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఆర్టికల్ 4 అండి. ఓకే, ఈ విధంగా మరి కేంద్రం దాని పరిధిలోని అంశాలు అన్నప్పుడు 1, 2, 3, 4 ఈ 4 ఆర్టికల్స్ మనం గుర్తుపెట్టుకుంటే కేంద్రం దాని పరిధిలోని భూభాగం అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే ఈ 4 ఆర్టికల్స్ వరుసగా మనకి గుర్తుండడానికి అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్రం పేరు, దాని భూభాగం గురించి తెలియజేస్తుంది ఫ్రెండ్స్. కేంద్రం పేరు, దాని భూభాగం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 2 కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 3 నూతన రాష్ట్రాల ఏర్పాటు, అదేవిధంగా మరి ప్రదేశాలు, అదేవిధంగా రాష్ట్ర సరిహద్దుల మార్పు, రాష్ట్రాల పేర్లు మార్పు అనేటువంటిది కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా 4వ ఆర్టికల్ మొదటి 4వ షెడ్యూల్స్, అదేవిధంగా మరి అనుబంధ అనుషంగికమైనటువంటి విషయాలపై, అదేవిధంగా ముఖ్యమైనటువంటి పర్యావరణ సంబంధిత అంశాలపై మరి చట్టాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఆర్టికల్ 2, 3 కిందనే జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా ఆర్టికల్ 4ను ఉపయోగిస్తూ ముఖ్యంగా ఏ ఆర్టికల్ ఆధారంగా ఆర్టికల్ 2, 3 ప్రకారం చట్టాలు చేస్తారనేటువంటి ప్రశ్న వచ్చింది. ఓకే, ఆర్టికల్ 4 అండి. ఓకే, పర్యావరణ సంబంధిత అంశాలపై మరి ఆర్టికల్ 4 ప్రకారం సవరణ చేస్తారు, కానీ చట్టాలు చేసేది మట్టికి 2, 3 ప్రకారమే చేస్తారనేటువంటి తెలియాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఓకే, ఈ విధంగా మరి కేంద్రం దాని పరిధిలోని అంశాల గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ మనం పౌరసత్వం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పౌరసత్వం ఒక ఆర్టికల్ 1, 2, 3, 4 గురించి చెప్పాను. నెక్స్ట్ పౌరసత్వం ఏంటి అనేటువంటి విషయం గురించి చెప్తాను. పౌరసత్వం ఓకే, పౌరసత్వం ఓకే, మరి మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పౌరసత్వం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అని మనం చెప్పొచ్చు. ఓకే, మన పౌరసత్వానికి సంబంధించి ఆర్టికల్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆర్టికల్ 5, 6, అదేవిధంగా 8, 9, 10. ఓకే, 5, 6, 8, 9, 10 అనేటువంటివి
పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్లో 5 ఏం తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి పౌరసత్వం ఎలా ఉన్నది ఏమిటి అనేటువంటి విషయాలపై ఈ ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఓకే, ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఆర్టికల్ 5 దేని గురించి తెలియజేస్తుంది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మనకు ముఖ్యంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి పౌరసత్వం అనేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 5. ఓకే, రాజ్యాంగం అమల్లోకి ఉన్నప్పుడు ఉన్నటువంటి పౌరసత్వం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 5 అండి. నెక్స్ట్ ఆర్టికల్ 6 విషయానికి వచ్చేసరికి, పాకిస్తాన్ నుండి భారత్కు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులకు పౌరసత్వ హక్కు ఉంది. ఓకే, పాకిస్తాన్ నుండి భారతదేశానికి మరి వచ్చినటువంటి వారికి పౌరసత్వ హక్కును ఇచ్చినటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 6 అండి. ఆర్టికల్ 6. ఓకే, ఆర్టికల్ 6 అనేటువంటిది కూడా ముఖ్యమే. పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చినటువంటి వారికి పౌరసత్వ హక్కును ఇచ్చినటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 6. ఓకేనా. నెక్స్ట్ మనం 8వ దాన్ని మనం చూసినప్పుడు, భారత సంతతికి చెందిన కొంతమంది దేశం వెలుపల నివసిస్తున్నారు. అటువంటి వారికి ఉండే పౌరసత్వ హక్కు అంటే ప్రవాస భారతీయులు ఉంటారు కదా, ఏదైనా అమెరికా కావచ్చు, ఏదైనా విదేశాల్లో ఎక్కడైనా కావచ్చు, ఉండేటువంటి వారికి ఉండేటువంటి హక్కుని మరి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 8. మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ప్రవాస భారతీయులకు సంబంధించినటువంటి హక్కును, పౌరసత్వ హక్కును తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 8. ఓకే, నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు 9 మరి పౌరసత్వ హక్కులు అనేటువంటివి నిరంతరం కొనసాగుతూ ఉండటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. పౌరసత్వ హక్కులు మధ్యలోనే ఆపివేయకూడదు. పౌరసత్వ హక్కులు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. నిరంతరం. ఓకేనా, నిరంతరం కొనసాగుతుంటాయి. పౌరసత్వ హక్కులు నిరంతరం కొనసాగేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 9. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 10 విషయానికి వచ్చేసరికి, పార్లమెంటు ఒక చట్టం చేయటం ద్వారా పౌరసత్వ హక్కును నియంత్రించడం. ఓకే, ఇక్కడ ఆర్టికల్ 10 ఏం తెలియజేస్తుందంటే, మరి పౌరసత్వ హక్కులు ఉన్నాయి వీళ్ళకి, కానీ ఈ పౌరసత్వ హక్కుల్ని కూడా కొన్ని నియమ నిబంధనల ప్రకారం కొంతవరకు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఎవరికి ఉందంటే పార్లమెంటుకు ఉంది. పార్లమెంటుకు పౌరసత్వ హక్కులను నియంత్రించడానికి పార్లమెంటుకు అధికారాలు కల్పించినటువంటి ఆర్టికల్ ఏది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆర్టికల్ 10. ఓకేనా, ఈ విధంగా ఆర్టికల్ 5, ఆర్టికల్ 6, ఆర్టికల్ 8, ఆర్టికల్ 9, ఆర్టికల్ 10 మరి ఈ 5 ఆర్టికల్స్ కూడా మొత్తం పౌరసత్వానికి సంబంధించినటువంటివే, సిటిజన్షిప్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ 5వ ఆర్టికల్ గురించి మరొకసారి చెప్తున్నాను. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి పౌరసత్వం గురించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ 5. ఆర్టికల్ 6 విషయానికి వచ్చేసరికి, పాకిస్తాన్ నుండి భారతదేశానికి మరి వచ్చినటువంటి వారికి ఉన్నటువంటి పౌరసత్వం గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ ఆర్టికల్ 6. అదేవిధంగా ఆర్టికల్ 8 విషయానికి వచ్చేసరికి, ప్రవాస భారతీయులకు సంబంధించినటువంటి పౌరసత్వ హక్కును తెలియజేసేటువంటి ఆర్టికల్ ఆర్టికల్ 8. ఆర్టికల్ 9 విషయానికి వచ్చేసరికి పౌరసత్వ హక్కులు ఆర్టికల్ 8 అయిపోయింది. ఆర్టికల్ 9 విషయానికి వచ్చేసరికి పౌరసత్వ హక్కులు నిరంతరం కొనసాగటం అనేటువంటిది ఉంది, చూశారు ఆర్టికల్ 9. ఆర్టికల్ 10 విషయానికి వచ్చేసరికి పౌరసత్వ హక్కుల గురించి మరి ముఖ్యంగా పార్లమెంటు చట్టాలు చేయటం కావచ్చు, పార్లమెంటు నియంత్రణ చేయటం కావచ్చు, వీటన్నిటి గురించి వివరించేటువంటి ఆర్టికల్ 10 అండి. ఈ విధంగా మరి ఈరోజు నేను భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ గురించి చెప్పాను. ఇది ముఖ్యంగా చాలా మొత్తం మీద అన్ని ఆర్టికల్స్ గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ ఇవి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.